గుడ్ మార్నింగ్, నమస్తే. వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్. ముందుగా ఈరోజు పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం బహుళపక్షం. తిథి అమావాస్య రాత్రి 6:06, తదుపరి పాడ్యమి. నక్షత్రం ఉత్తరాషాఢ ఉదయం 8:20, తదుపరి శ్రావణం. వర్జం మధ్యాహ్నం 12:09 నుంచి 1:40. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:05 నుంచి 12:50. అమృత గడియలు రాత్రి 9:19 నుంచి 10:50. రావుకాలం మధ్యాహ్నం 12 నుంచి 1:30. సూర్యోదయం ఉదయం 6:51, సూర్యాస్తమయం సాయంత్రం 6:05. తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలోని వార్తలను చూద్దాం. ఈనాడులో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే ప్రభుత్వ సరళీకృత పారిశ్రామిక విధానాలతోనే భారీగా పెట్టుబడులు, దిగ్గజ కంపెనీల విశ్వాసం చురగొన్న, అందుకే రూపాయలు 1.82 లక్షల కోట్ల ఒప్పందాలు. యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యం. దావోస్ పర్యటనపై సీఎం రేవంత్ రెడ్డి తాము వెళ్ళినప్పుడు ఇన్ని పెట్టుబడులు రాలేదని అక్కస్తోనే కొందరు విమర్శిస్తున్నారని ధ్వంసం. త్వరలో కొత్త పర్యాటక విధానం తెస్తాం. ఎక్స్పీరియం ఏకో పార్క్ ప్రారంభోత్సవంలో సీఎం మాట్లాడారు. పంచాయతీ ఎన్నికలపై నేడు సీఎం సమావేశం నిర్వహించనున్నారు. మరో 2 హైకోర్టు జడ్జీలపైన నిఘా, వారి కుటుంబ సభ్యుల వివరాలతో ప్రొఫైళ్ల రూపకల్పన. తవ్విన కొద్దీ వెలుగులోకి ఫోన్ అక్రమ ట్యాపింగ్ మూటా వ్యవహారాలు. నిందితుడి సెల్ ఫోన్ విశ్లేషించి నివేదిక ఇచ్చిన FSL. వచ్చే ఏడాది కరెంటు ఛార్జీల పెంపు ఉండదు. ఈఆర్సీకి సమర్పించిన ARR నివేదికలో పేర్కొన్న డిస్కాంలు. విద్యుత్ పంపిణీ సంస్థలకు రూపాయలు 20,151 కోట్ల లోటు రావచ్చని అంచనా. ఈ మొత్తాన్ని రాయితీ పద్దు కింద ఇవ్వాలని ప్రభుత్వానికి విన్నపం. త్రిష అదర్స్ తెలంగాణ బిడ్డ గొంగడి త్రిష 110 నాటౌట్, 59 బంతుల్లో 13-4, 4-6 అదరగొట్టింది. మహిళా అండర్-19 T20 ప్రపంచ కప్లో ఆంశాన్నిచ్చారు. భారత్ను వదిలిపెట్టాం. చైనా, బ్రెజిల్ సహా అమెరికాకు నష్టం కలిగించే అన్ని దేశాలపైన సుంకాలు, అమెరికన్లపై పన్ను భారం తగ్గిస్తాం. అధ్యక్షుడు ట్రంప్ స్పష్టీకరణ. ఫిబ్రవరిలో మోదీ అగ్రరాజ్య పర్యటనకు వస్తారని వెల్లడి. సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా జాన్ వెస్లీ తొలిసారి దళిత నేతకు దక్కిన అవకాశం. మౌని అమావాస్యకు భారీ ఏర్పాట్లు. ప్రయాగ్రాజ్కు నేడు 10 కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం. 31 నుంచి పార్లమెంటు సమావేశాలు. అదే రోజు ఆర్థిక సర్వే. 1న కేంద్ర బడ్జెట్. అత్యంత ధనిక పార్టీ భాజపా. కమలం ఖాతాలో రూపాయలు 7,113.80 కోట్లు. కాంగ్రెస్కి రూపాయలు 857 కోట్లు. ఒక్కో రైతుకు సీఎం రూపాయలు 17,500 బాకీ. ఈ డబ్బులు ఇచ్చాకే రేవంత్ రెడ్డి స్థానిక ఎన్నికల్లో ఓట్లు అడగాలి. రుణమాఫీ, రైతు బంధు, వరికి బోనస్లలో కాంగ్రెస్ మోసం. రైతు మహాధర్నలో కేటీఆర్ మాట్లాడారు. ఇవి ఈనాడులోని వార్తలు. అలాగే సాక్షిలో చూసుకున్నట్లయితే రూపాయలు 1.80 లక్షల కోట్ల పెట్టుబడులు, 14 నెలల్లో అతిపెద్ద విజయం. విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో మంత్రులు పొంగులేటి శ్రీధర్ బాబు, తుమ్మల సీతక్క. దావోస్లో 25 సంస్థలతో ఒప్పందాలు కుదిరాయి. మీడియాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కొందరు హైదరాబాద్పై అపోహలు సృష్టించేలా విష ప్రచారం చేశారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మూలాలను దెబ్బతీసేందుకు కుట్రలు చేశారు. భారీ పెట్టుబడులతో వారి కుట్రల పటాపంచలయ్యన్న సీఎం. ఫార్ములా ఈ వ్యవహారంలో డబ్బులు కొల్లగొట్టి లండన్లో పెట్టుబడులు పెట్టారని ఆరోపణ. ఇప్పటివరకు ఈ టోర్నీలో 5 మ్యాచ్లు ఆడి 230 పరుగులతో టాప్ ర్యాంక్లో. త్రిషాందర్ మహిళల అండర్-19 T20 ప్రపంచ కప్ చరిత్రలో సెంచరీ చేసిన తొలి ప్లేయర్గా భారత క్రికెటర్ గొంగడి త్రిష రికార్డు. మురిపించేనా, మొండి చేయనా? కొన్నేళ్లుగా రాష్ట్రం ఆశించిన మేర ప్రయోజనం చేకూర్చని కేంద్ర బడ్జెట్లు. గత బడ్జెట్ కేటాయింపులోనూ అనుకున్నట్లుగా రాని నిధులు. ఈసారి ఫ్యూచర్ సిటీ, RRR, మెట్రో రైల్ విస్తరణ ప్రాజెక్టులకు నిధులు ఆశిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. కేంద్రం సహకరిస్తేనే మూసి పునర్జీవం, రేడియల్ రోడ్లు, గ్రీన్ఫీల్డ్ హైవే పనులకు ఛాన్స్. పన్నుల్లో వాటా పెంపు, గ్రాట్ల కోసం ఎదురుచూపులు. అమెరికన్లపై ఆదాయపు పన్ను ఉండదు. డొనాల్డ్ ట్రంప్ సంకేతాలు. ప్రజలను ధనవంతులు చేసే వ్యవస్థను పునరుద్ధరిస్తా. విదేశాలపై పన్నుల వసూలకు ఎక్స్టర్నల్ రెవెన్యూ సర్వీస్ ప్రారంభించామని స్పష్టీకరణ. AI డీప్ వార్. ప్రపంచ టెక్నాలజీ రంగంలో డీప్ సిక్ AI కుదుపు. అతి తక్కువ ఖర్చుతో AI మోడల్ను రూపొందించిన చైనా స్టార్టప్. డ్రాగన్ అనూహ పోటీతో పాశ్చాత్య టెక్ కంపెనీలో వణుకు. పేక మెడల్లా కుప్పకూలిన AI సంబంధిత షేర్లు. AI ఎకోసిస్టంలో నమూల మార్పులు తప్పవంటున్నారు విశ్లేషకులు. వచ్చే నెలలో అమెరికాకు మోదీ, ట్రంప్ చెప్పారు. అక్రమ వలసదారుల విషయంలో మోదీ సరైన పని చేస్తారు. మాకు నష్టం కలిగిస్తున్న దేశాలపై అధిక సుంకాలు.
డీప్ సిక్ పై సైబర్ దాడి కొద్దిసేపు సేవలకు అంతరాయం. నాగోబాకు మహాపూజలు భక్తి శ్రద్ధలతో కొలిచిన ముస్లిం వంశీయులు ఉట్టిపడిన సంప్రదాయ ఆచార వ్యవహారాలు. కేస్లాపూర్ జాతరకు వేలాదిగా తల్లి వచ్చిన భక్తులు. ప్రధాన ప్రతిపక్షం కనిపించట్లేదా అంటూ సాక్షిలో మరో హెడ్లైన్ ఇచ్చారు. తెలంగాణలో అధికార పార్టీకి ప్రధాన ప్రతిపక్షం ఏ పార్టీ కనిపించడం లేదని డిప్యూటీ సీఎం బట్టి వ్యాఖ్యానించారు. దళిత నేతకు సిపిఎం భగ్గాలు. మైనర్ డ్రైవింగ్, ట్రిబుల్ రైడింగ్, ఓవర్ స్పీడ్. హైదరాబాద్లో 4 మైనర్లు దుర్మరణం. ఈ ఘటనలో 3, మరో ఘటనలో 1 మృతి చెందారు. పోలీసులే నివ్వెరపోయేలా భార్యను పాశవికంగా హతమార్చానన్న పశ్చాత్తాపం లేదు. ఆమె పొట్టిగా ఉండటంతో సులువుగా ముక్కలు చేశానని ఒప్పుకున్నాడు. మీర్పేట హత్య కేసులో నిందితుడైన గురుమూర్తి విచారణలో చెప్పిన విషయాలు పోలీసులనే నివ్వెరపరిచాయని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు. అలాగే సాక్షిలో మరికొన్ని హెడ్లైన్స్ చూసుకుంటే, సుప్రీంకోర్టు అసలైన ప్రజా కోర్టు. మన సుప్రీంకోర్టు 140 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ ప్రపంచంలోనే అత్యుత్తమైన సమర్థవంతమైన న్యాయస్థానంగా ఎదిగిందని సిజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా అన్నారు. సెంచరీకి షార్ సిద్ధం. ఏపీలోని షార్ నుంచి బుధవారం ఉదయం 6:23 ప్రతిష్టాత్మక 100వ ప్రయోగానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఏర్పాట్లు పూర్తి చేసింది. JSLV F-15 రాకెట్ ప్రయోగానికి అంతా సిద్ధమైపోయింది అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. అలాగే ఆంధ్రజ్యోతిలో వార్తలు చూస్తే, పిచ్చోడు తిక్కలోడు గుర్తింపు రోగంతో బాధపడుతున్నాడు, వైద్యం చేయించుకుంటే రిలీఫ్ ఫండ్ ఇస్తా. రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చాయని ఆ ఒక్కడికే బాధ. ప్రజాధనం దోచుకెళ్లి విదేశాలు దాచిపెట్టిండు. కేటీఆర్ను ఉద్దేశిస్తూ సీఎం రేవంత్ వ్యాఖ్యలు. హైదరాబాద్ శివార్లో 2 ఐటీ పార్కులు హైటెక్ సిటీ తరహాలో ఏర్పాటు. గత ఏడాది చేసుకున్న దావోస్ 18 ఒప్పందాలు, 17 అమల్లో, 10 పరిశ్రమలు 70% పూర్తయ్యాయి అంటూ శ్రీధర్ బాబు తెలిపారు. శంకర్పల్లిలో ఎక్స్పీరియం పార్క్ ప్రారంభ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి, చిరంజీవి ఆ చిత్రాన్ని ఇచ్చారు. భూముల విలువలకు రెక్కలొచ్చాయి. 100 నుంచి 400% పెంపు. ఏప్రిల్ 1 నుంచి అమలు. ప్రాంతాలను బట్టి సవరణలు. సగటున 60% వరకు పెంచే యోచన. మార్కెట్ విలువల హేతుబద్ధీకరణతో అదనంగా 40% రాబడికి ప్రణాళిక. రైతులకు సబ్సిడీతో ట్రాక్టర్లు, డ్రోన్లు. మొత్తంగా 20 రకాల పరికరాలు పంపిణీకి ప్రభుత్వ నిర్ణయం. రూపాయలు 50 నుంచి 60 కోట్ల ఖర్చు. ఒప్పందాలకు టెండర్ల ఆహ్వానం. దాఖలకు 7 వరకు అవకాశం. తెలుగమ్మాయి తడాక అండర్-19 మహిళల T20 ప్రపంచ కప్లో త్రిష అజయ సెంచరీ కొట్టింది. ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్గా నిలిచింది. 3 వికెట్లతో భద్రాచలం యువతి ప్రతిభ. భారత్పై సుంకాలు విధిస్తాం. చైనా సహా ఇతర దేశాలపై కూడా ఆయా దేశాలతో అగ్రరాజ్యానికి నష్టం. రైతు బంధు రద్దుకు సీఎం రేవంత్ రెడ్డి కుట్ర. ఎన్నికలప్పుడు మాత్రమే ఇస్తున్నారు. స్థానిక ఎన్నికల తర్వాత పథకం రద్దు చేస్తారు. రుణమాఫీలో 25% కూడా పూర్తి కాలేదు. బోనస్ విషయంలోనూ మోసం చేశారు. అన్నదాతలు కాంగ్రెస్ పార్టీని నిలదీయండి. 100% మాఫీ అయితే రాజకీయ సన్యాసం. నల్గొండ రైతు మహాధర్నాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. చాట్ జీపీటీకి చైనా పోటీ అంటూ ఆంధ్రజ్యోతిలో మరో హెడ్లైన్ ఇచ్చారు. సంచలనం సృష్టిస్తున్న డీప్ సిక్ కృత్రిమ మేధ. అతి తక్కువ ఖర్చుతో అభివృద్ధి చేసిన చైనా ఐటీ ఇంజనీరింగ్ లియాంగ్ ప్రియుడితో ఉండగా చూసిన తండ్రి అవమానంతో ఇంటర్ విద్యార్థిని బలవన్మరణం. హనుమకొండ జిల్లా కేంద్రంలో ఈ ఘటన. ఫస్ట్ ఇయర్లో సీనియర్తో పరిచయం. ఇటీవల స్వస్థలానికి వచ్చిన యువకుడు బాలికను కలిసేందుకు ఆమె ఇంటికి గుర్తించిన పక్క నివాసంలో మేనమామ పట్టుబడడంతో యువకుడిపై దాడి. మరణం తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు నాగ్పూర్లో 17 ఏళ్ల బాలిక ఆత్మహత్య. ఆన్లైన్లో రాతి కత్తి కొనుగోలు. మణికట్టుపై 2 క్రాస్ మార్కులు సహా 5 తీవ్రమైన ఘాట్లు. ఆపై గొంతు కోసుకొని బలవన్మరణం. విదేశీ సంస్కృతులు చావు గురించి కొన్నాళ్ళుగా గూగుల్లో పరిశోధన. బాలిక తండ్రి RBI రీజనల్ డైరెక్టర్. కోనేటి నీటిని మట్టి కుండల్లో తెచ్చి ముస్లిం వంశీయులు పూజలతో వైభవంగా నాగొబ్బ మహాజాతర శురువైంది. ఏసీపీ వాళ్లలో SI కానిస్టేబుల్. రేషన్ బియ్యం అక్రమ రవాణా కేసు. మిల్లు యజమానిని తప్పించేందుకు మీ ఫోన్ ట్యాప్ అయింది. ఎవరెవరితో మాట్లాడారు? ఎవరి మీదనైనా అనుమానం ఉందా? 350 మంది త్వరలో నోటీసులు. వాగ్మూలాలకు పోలీసులు కసరత్తు. ట్యాపింగ్ కేసులో కొత్త పరిణామం. తిరుపతన్నకు బెయిల్తో అప్రమత్తం. ముందస్తు బెయిల్ పిటిషన్ యోచనలో ప్రభాకర్ రావు. అంతా ఉచితమంటే పాలన ఎలా? కావేరీ నీటిని ఉచితంగా ఇవ్వలేం. జలమండలికి రుణాలు రావడం లేదు. ఇప్పటికే ₹1 కోటి నష్టం వస్తుంది. నీటి ఛార్జీలు పెంచక తప్పని పరిస్థితి. కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్. సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా జాన్ వెస్లీ.
మాజీ ఎమ్మెల్యే కాటసాని ఆక్రమణలపై హైడ్రా కొరడ. దర్శనానికి వచ్చి కత్తితో అల్చల్. కొమరవెల్లిలో మహిళా అఘోరి విరంగం. ప్రధాన ద్వారం నుంచి దర్శనానికి పట్టు కాదన్నారని అసహనం. పలువురిపై దాడి, ఓ వ్యక్తికి గాయాలు. భక్తుల బేబేలు, పోలీసుల జోక్యంతో పరిస్థితి ప్రశాంతం నెలకొంది. ఇవి ఆంధ్రజ్యోతిలోని ప్రధాన హెడ్లైన్స్. అలాగే నమస్తే తెలంగాణలో చూస్తే త్రిశతకం అండర్-19 మహిళల T20 వరల్డ్ కప్లో తొలి సెంచరీ. నాట్లప్పుడు రాదు, ఓట్లప్పుడే రైతు బంధు. స్థానిక సంస్థలు ఓట్ల కోసమే కొత్త డ్రామా. ఏడాదిలో దరఖాస్తులు, దందాలతో పాలన. కందుకూరు గురుకులంలో 84 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయిందట. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన. విద్యార్థులకు ప్రిన్సిపల్ వార్నింగ్, తల్లిదండ్రులు రాకుండా గేటుకు తాళాలు వేశారట. కేసు పెట్టాల్సిందే సీఎం పైనే. ఈ రేస్ రద్దుతో రాష్ట్ర ఖజానాకు 55 కోట్లు నష్టం అంటూ ఆర్ఎస్పీ తెలిపారు. పట్టాలపై పల్లి రైతు. బోయపల్లి రైల్వే గేట్ వద్ద బటాయింపు. 4 గంటల పాటు ధర్నా, నిలిచిన గోడ్స్. ధర 200 పెంపుతో శాంతించిన రైతులు. భరోసా కోసం కరీంనగర్ జిల్లాలో దీక్ష. గిట్టుబాటు కోరితే చెయ్యెత్తిన కాంగ్రెస్ నేత. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై 31న సుప్రీం విచారణ. పంచాయతీ ఎన్నికలు జూన్లో. ప్రజల నిలదీతలతో సర్కార్లో డైలామా. ప్రతికూల ఫలితాలు తప్పవేమోనని భయం. పథకాల అమలు తర్వాతే పెట్టే యోచన. పొంగులేటికి బుద్ధి చెప్తాం. బాధ్యతయుత హోదాలో ఉండి కలెక్టర్పై అనుచిత వ్యాఖ్యల. మీ స్వార్థ రాజకీయాలకు ప్రభుత్వ ఉద్యోగుల్ని బలి చేస్తారా? మంత్రి మాటలను వెనక్కి తీసుకోవాలి, లేదంటే మా మద్దతు ఉండదు. పునరావృతమైతే తీవ్ర పరిణామాలు. ఉద్యోగులు జేఏసీ ఆగ్రహం. ఇవి నమస్తే తెలంగాణలోని ప్రధాన హెడ్లైన్స్. పేపర్లో ఇచ్చినటువంటి జిల్లా వార్తలను చూద్దాం. ఈనాడులో జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే గిరి రాజసం. ప్రమాణాలు చాటి ర్యాంక్ దక్కించుకునేందుకు కసరత్తు. న్యాక్ ఏ గ్రేడ్ కోసం కళాశాల సన్నద్ధమవుతుంది. విద్యారంగంలో ఇందూర్ కీర్తిని 4 దిశల చాటిన గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల నేషనల్ అసెస్మెంట్ అక్రెడిటేషన్ కౌన్సిల్ న్యాక్ గుర్తింపు కోసం సిద్ధమవుతుంది. ఉద్యోగార్థులకు ఉచిత శిక్షణ. ఉమ్మడి జిల్లాకు చెందిన బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి, బ్యాంకింగ్ తదితర పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ వెంకన్న మంగళవారం తెలిపారు. వన మహోత్సవానికి కార్యాచరణ. జిల్లాలో 51.50 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం. అవగాహన ర్యాలీ నేడు. రవాణా పోలీస్ శాఖల ఆధ్వర్యంలో ఉపాధ్యాయుడికి షోకేజ్. మహిళా శక్తి వ్యాపారంలో యుక్తి. ఎండిన పంటే తేవాలి, యార్డుకు ఎండిన పసుపు మాత్రమే తేవాలని నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి సూచించారు. అప్పర్లో పేరు నమోదు తప్పనిసరి. అన్ని యాజమాన్యాలకు సంబంధించిన పాఠశాలలో పాటు జూనియర్ కళాశాలలో చదివే విద్యార్థుల వివరాలు అప్పర్ వెబ్సైట్లో నమోదు చేయాలని డిఓ అశోక్ తెలిపారు. ముగిసిన కార్యశాల. కనీస ధర ఖరారేది. మార్కెట్ మాయాజాలంలో పసుపు రైతులు. యార్డులో కొనుగోళ్లపై కానరాని కసరత్తు. నీటి సమస్య తీర్చాలని పంచాయతీ కార్యదర్శి నిర్బంధం. చిన్నాలో క్షయ వ్యాప్తి అరిగట్టాలి అంటూ ఆంక్షనిచ్చారు. కాల్వ పారక సిరిలో పండగ. లక్ష్మి ద్వారా 250 క్యూసెక్ల నీటి విడుదల. పెరటి సాగు, వంటకం బాగు. పోటీలో మేటి, పథకాల మేటి. 35 యూనిట్లు రుణం రూపాయలు 17.50 లక్షలు. దివ్యాంగులకు బ్యాంక్ లీకేజ్లో కోత. ఫిబ్రవరి 2 వరకు దరఖాస్తులు స్వీకరణ. రాష్ట్ర సదస్సుకు అవసల తాండా కళాకారులు. కళ్ళు ముక్కు ముయాల్సిందే. ఎస్బీఐ వద్ద దుమ్ము ఆవహించడంతో అని చెప్పేసి ఆ చిత్రాన్ని ఇచ్చారు. బిచ్చుకుందాం. 5 ఏళ్లు పూర్తి పరిష్కారం కాని సమస్యలు. ఆర్మూర్. మహనీయులను స్ఫూర్తిగా తీసుకోవాలి. బహుమతులు అందజేస్తున్న చిత్రాన్ని ఇచ్చారు. అంతరాయం లేని సరఫరా లక్ష్యం సీఎంటీ. సైక్లింగ్ పోటీలకు టెక్నికల్ అఫీషియల్గా విజయకాంతరావు. దేశభక్తి పెంపొందించేందుకు పాదయాత్ర. పాత పింఛను పునరుద్ధరించాలని డిమాండ్. పురుషుల కబడ్డీ జట్టు ఎంపిక. బాల్కొండ. ఫుట్బాల్ పోటీలో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. అలాగే సాక్షిలో ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే ప్రతిష్టాత్మక సంస్థకు బి గ్రేడేనా. 1956 నుంచి విద్యాసేవలు అందిస్తున్న గిరిరాజ్ కళాశాల. 27 ఎకరాల విస్తీర్ణంలో కళాశాల. 9 పీజీ, 47 యూజీ కోర్సులు. 4500 మందికి పైగా విద్యార్థులు. 90% పైగా ఉత్తీర్ణత. విద్యార్థులు 60% పైగా బాలికలే. న్యాక్ ఏ గ్రేడ్ కోసం కృషి చేసిన అధ్యాపక బృందం. పడమటి సంధ్యారాగం వెలుగు రేఖలను ప్రసరించిన ఆ చిత్రాన్ని ఇచ్చారు. ఎండబెట్టిన పసుపు తీసుకురావాలి. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో 6గురికి జైలు శిక్ష విధించారు. అప్పర్ నమోదు చేయించుకోవాలి. బైక్ వెంట పడిన చిరుత ఎడపల్లి. నాసి రకం బియ్యం సరఫరాపై ఆగ్రహం. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ తెలిపారట. నూత్పల్లి, బీసీ గురుకులం, తొండకూర్, జెడ్పీహెచ్ఎస్ ఆకస్మిక తనిఖీ చేశారు.
అనర్వులకు ఆత్మీయ భరోసా, గ్రామ సభలో వెల్లడైన పేర్లు మరోసారి పరిశీలిస్తామంటున్న అధికారులు. జిల్లాలో ఇప్పటికే 3,000 మంది పేర్లు బహిర్గతం. కోతకు వచ్చిన ఎర్రజొన్న మరో వారం రోజుల్లో ప్రారంభం కానున్న పనులు, ధరపైనే అన్నదాతలో ఆందోళన. పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి, సర్కిల వారీగా బృందాల ఏర్పాటు, పెండింగ్ బకాయిలు వసూలు చేస్తున్న సిబ్బంది. 26,000 మందికి నోటీసులు జారీ. అలరించిన దేశభక్తి కవి సమ్మేళనం, అలాగే ఘనంగా కళాశాల వార్షికోత్సవం నిర్వహించారు. చదువుకున్న బడిని మరవని ఎన్ఆర్ఐ సోదరుడి జ్ఞాపకార్థం పాఠశాలలో సౌకర్యాల కల్పనకు చేయుత, రూపాయలు లక్షలు వేచించి దాతృత్వం చాటిన ప్రవాస భారతీయుడు సుంకం లక్ష్మణ్. రాయకూరులో తాగునీటి కోసం ఆందోళన, కార్యదర్శిని నిర్బంధించి జీపీకి తాళం వేసిన గ్రామస్తులు. 2 గ్రామాల్లో పోలీసుల బందోబస్తు. బిక్కనూరు డైల్ 100ను దుర్వినియోగం చేసిన వ్యక్తికి జైలు. సాంప్రదాయ ఆభరణాల తయారీతో ఆర్థికం ఎదగాలి, యువత సేవలు అభినందనీయం, మెరుగైన వైద్య సేవలు అందించాలి. నందిపేట్ విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయులు. నిజామాబాద్లో జాతీయ క్రీడలకు టెక్నికల్ అఫీషియల్గా విజయకాంతారావు. క్రైమ్ కార్నర్ వార్తలు చూసుకున్నట్లయితే, వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన సిరికొండ పరిధిలో చోటు చేసుకుంది. రైలు నుంచి జారిపడ్డ ఒకరు మృతి. ఖలీల్వాడి చికిత్స పొందుతూ యువకుడు. నవీపేట్ ఇసుక టిప్పర్ పట్టివేత. పెద్ద కొడగల్ ఇసుక డంపు స్వాధీనం చేసుకున్నారు. నసరులాబాద్ ట్రాన్స్ఫార్మర్ పేలి చెరుకు తోట దగ్ధమైంది. దోమకొండ డబ్బుల కోసం తల్లిని హతమార్చిన కుమారుడు రుద్రూర్. లింగారెడ్డిపేటలో ఒకరు అదృశ్యమయ్యారు. ఎల్లారెడ్డిలో పేకట ఆడుతున్న పలువురిని అరెస్ట్ చేశారు. మోర్తాన్లో టీచర్కు షోకేజ్ నోటీస్ అందజేశారు. నగరంలో పులాంగ్ ప్రాథమిక పాఠశాల. కోతుల దాడిలో బాలుడికి గాయాలయ్యాయి. నిజాం సాగర్లో జాన్కంపేటలో వ్యక్తి దారుణ హత్య చోటు చేసుకుంది. మండలంలోని జాన్కంపేట గ్రామంలో వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. ఇవి సాక్షిలోని ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో చూసుకున్నట్లయితే, సీఎంఆర్ కథ కంచికేనా, జిల్లాలో ధాన్యాన్ని పక్కదారి పట్టించిన కొంతమంది రైస్ మిల్లర్లు, రికవరీ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్న సంబంధిత అధికారులు, మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు అందజేసిన బ్యాంకర్లు, నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్న అధికారులు. జిల్లాలో సుమారు రూపాయలు 240 కోట్లకు పైగా మిల్లర్ బకాయిలు. విద్యార్థులకు మెను ప్రకారం పౌష్టికాహారం అందించాలి, విద్యార్థుల అత్యుత్తమ గ్రేడ్తో ఉత్తీర్ణత సాధించేలా బోధించాలి. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ తెలిపారు. నూత్పల్లి గురుకుల తొండుకు ప్రభుత్వ పాఠశాలలో తనిఖీ చేశారు. డిపో 1ను అగ్రగామిగా నిలిపేందుకు చర్యలు. ఆనంద్ మేనేజర్ ఆర్టీసీ డిపో 1. పంచాయతీ భవనాలకు మోక్షం ఎన్నడూ, శిథిలా వ్యవస్థలో పంచాయతీ భవనాలు, ప్రభుత్వ కార్యాలయాలకు అద్దె భవనాలే దిక్కవుతున్న వైన్యం. గురుకులం పిలుస్తోంది. పేద మధ్య తరగతి విద్యార్థులకు కల్పతరువుగా గురుకుల పాఠశాలలు. ఫిబ్రవరి 1 వరకు ప్రవేశ దరఖాస్తులకు అవకాశం. పాఠశాలలో నాణ్యమైన చదువు, సౌకర్యాలపై ఉపాధ్యాయులు ప్రచారం. భక్తుల కొంగు బంగారం అల్లమ్మ ప్రభు అమావాస్య రోజు ప్రతిష్ఠించిన ఆత్మలింగం నేటి నుంచి 3 రోజులు కొనసాగనున్న జాతర. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి భక్తుల రాక, జాతరకు ఏర్పాట్లు పూర్తి చేసిన ఆలయ కమిటీ. డబ్బు కోసం తల్లిని చంపిన తనేడు, భార్య ఆపరేషన్ ఖర్చులకు అవసరం పడిన డబ్బులు, తల్లి ఒంటిపై ఉన్న వెండి ఆభరణాలు అపహరణ. స్థానికులు నిలదీయడంతో తల్లిని హత్య చేసినట్లు అంగీకరించాడు కుమారుడు. నిజామాబాద్ టు శ్రీలంక ఈవెంట్స్ పేరిట పేకాటకు విదేశాలకు వెళ్తున్న జిల్లా వాసులు. రూపాయలు 5 లక్షలు డిపాజిట్ చేస్తే అనుమతిస్తున్న నిర్వాహకులు. వారం రోజుల్లో 350 మందికి పైగా శ్రీలంకకు పయనం. వెళ్లిన వారి వివరాలను సేకరిస్తున్న పోలీసులు. నిర్వాహకుల కోసం పోలీస్ శాఖ ప్రత్యేక నిఘా. ప్రజా సమస్యలు పరిష్కరించడంలో మున్సిపల్ అధికారులు ముందుండాలి. జిల్లా అడిషనల్ కలెక్టర్ బోధన్ మున్సిపాలిటీ ప్రత్యేక అధికారి అంకిత్ తెలిపారు. కాలభైరవ స్వామి ఆలయంలో వైభవంగ పూజలు నిర్వహించారు రామారెడ్డి. అధికారంలో లేకున్నా రూపాయలు 2 కోట్ల నిధులు మంజూరు చేశా బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. D46 కెనాల్ తూములో రాళ్లను తొలగించాలని రైతులు ఆందోళన. ఎడపల్లి తప్పుల తడకగా నాగపూర్లో రేషన్ కార్డుల పంపిణీ. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి. బిక్కునూరు సౌత్ క్యాంపస్లో కాంట్రాక్ట్ అధ్యాపకులకు నిరసన తెలిపారు. బాల్య వివాహాలు నిర్మూలించాలి. ఆర్గానిక్ సాగును పరిశీలించిన విద్యార్థులు. రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ పోటీలకు కేజీబీ విద్యార్థిని. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ. రెంజల్ బయో మైనింగ్ ప్రాసెసింగ్ పరిశీలన. బోధన్ అనుమతి లేకుండా అక్రమ మసీద్ నిర్మాణాన్ని అడ్డుకోవాలని వినతి చేశారు ఎడపల్లిలో. అలాగే ఆంధ్రజ్యోతిలో మరికొన్ని వార్తలు చూసుకున్నట్లయితే, సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు రెంజల్లో. మందకృష్ణకు సన్మానం నిర్వహించారు భీమ్గల్లో. విధులకు ఆటంకం కలిగించిన ఒకరికి జైలు శిక్ష విధించారు వేల్పూర్లో. రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు బోధన్లో. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి నవ్విపేట్.
ఇవి ఆంధ్రజ్యోతిలోని వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ప్రధాన హెడ్లైన్స్ చూసుకుంటే, అధికారంలో లేకున్నా అభివృద్ధికి కృషి చేస్తా అంటూ మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి వేల్పూర్లో పలు అభివృద్ధి పనులను శంకుస్థాపన చేశారు. నమ్మించి వచ్చించి కాంగ్రెస్ సర్కార్పై రైతన్న బగ్గు, మాట తప్పిన రేవంత్ రెడ్డి రుణమాఫీ చేస్తామని మోసం చేసిండు. వ్యవసాయ రంగంపై ప్రభుత్వం నిర్లక్ష్యం, అన్నదాతలకు అండగా బీఆర్ఎస్ పార్టీ, ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాల్లో ఆత్మస్థైర్యం నింపిన బీఆర్ఎస్ అధ్యయన కమిటీ. నీళ్ల కోసం సెక్రటరీ నిర్బంధం, పట్టించుకోవడం లేదంటూ అధికారులపై ఆగ్రహం. జీపీ కార్యాలయానికి తాళం వేసిన గ్రామస్తులు, పంచాయతీ కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలు బకెట్లతో నిరసన. రుద్రూరు మండలం రాయకూర్ గ్రామంలో ఘటన. ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి. ఫిబ్రవరి 3 నుంచి ప్రాక్టికల్స్, మార్చి 5 నుంచి థియరీ పరీక్షలు. అన్ని కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు. విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలి. కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ తెలిపారు. డబ్బులు ఇవ్వనందుకు కన్న తల్లిని కడ తెచ్చిన తనేడు. పోతంగల్ మండలం జల్లపల్లిపారంలో ఘటన. యూపీఎస్పై నిరసనలు ఆంశాన్నిచ్చారు. ఇవి ఈరోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ K6.